నమస్తే, నేను మీ దేశంపేట నాగరాజ్ శర్మ. మీరు చూస్తున్నది ఆవాజ్ భారత్ న్యూస్ ఛానల్. ఈరోజు మనం దుర్గాదేవి నవరాత్రులు ఎన్ని రోజులు చేయాలి, ఏ విధంగా చేయాలి, 9 రోజులు పూజలు అందుకున్న దుర్గాదేవి మాతను నిమజ్జనం చేయాలా వద్దా, నిమజ్జనం చేస్తే దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలా లేదా కలశస్థాపన చేసిన కలశాన్ని నిమజ్జనం చేయాలా? అయితే ఈ అంశం పైన బ్రాహ్మణులు ఏమంటున్నారు, శాస్త్రం ఏం చెబుతుంది? ప్రస్తుతం ఇప్పుడు దుమారం రేపుతుంది గరికపాటి నరసింహారావు ఏదైతే ప్రవచనంలో భాగంగా దేవి నవరాత్రి విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు, అలా చేయడం వల్ల మరో పాపాన్ని మీరు జత చేసుకున్న వారైతారని చెప్పేసి కూడా ప్రవచనంలో భాగంగా గరికపాటి నరసింహారావు చెప్పారు. అసలు గరికపాటి నరసింహారావు ఆ ప్రవచనంలో ఏం చెప్పారు, దుర్గాదేవి నవరాత్రులపై ఎలాంటి కామెంట్ చేశారు, ఆ ప్రవచనంలో భాగంగా వారు ఏం చెప్పారు అనే అంశం వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు చెప్పిన ఆ అంశాన్ని మనం విందాం. మన అజ్ఞానం ఎంత వ్యాపించింది అంటే నిన్న పేపర్లో చూసి నేను మూర్చిపోయాను. ఎలా పోగొట్టాలి అజ్ఞానం? దేవీ విగ్రహాలను పట్టుకెళ్ళి నిమజ్జనం చేస్తున్నారట. నమ శివాయ. ఎలా చేస్తున్నారో తెలియదు. అపచారం అమ్మ చేయకూడదు. అలాగా అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు. ఎవడు చెబుతున్నాడో ఎందుకు చేస్తున్నారో తెలియదు. పిచ్చి బాగా ముదిరిపోయి మొత్తం చెరువులన్నీ పాడైపోతున్నాయి. అమ్మవారి కోపం వస్తే పేటలేకపోతుంది. ఆవిడ ఏమనుకుంటున్నాడు, వినాయకుడిలాగా శాంతమూర్తి కాదు ఆవిడ. వేసేస్తుంది ఒక దెబ్బ. నన్ను ఉంచడానికి నువ్వెవడారా, నేను మొత్తం ఉంచేస్తానని. ఇటు దశాయుధాలు ఉన్న అమ్మవారి విగ్రహం తీసుకుని నిమజ్జనం చేస్తారా? బుద్ధి జ్ఞానం ఉందా? నాకు మంటెత్తి మాట్లాడుతున్నాను నేను. గణపతి నిమజ్జనం అంటే అమ్మవారి నిమజ్జనం అది మంచిది. వెళ్ళిన వాళ్ళు కూడా నిమజ్జనం చేసి అని చెవులో తిరిగిపోతుంది. వీళ్ళు కూడా మనకు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జ్యోతిష పండితులు, బ్రాహ్మణులు కూడా ఈ దేవి నవరాత్రులు ఎప్పుడు నిమజ్జనం చేయాలి, ఏ విధంగా నిమజ్జనం చేయాలి, అసలు ఈ విజయదశమి అయిపోయిన తర్వాత శుక్రవారం చేయవచ్చా, శనివారం చేయవచ్చా అనే అంశంపైన కూడా చాలామంది పండితులు, బ్రాహ్మణులు కూడా కొన్ని వీడియోస్ చేసి సోషల్ మీడియాలో పంపడం జరిగింది. ఆ వీడియోను కూడా ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం. హిందూ నగరంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అమ్మవారి యొక్క నిమజ్జనము ఏ రోజు చేయాలి అనేటటువంటి యొక్క విషయము చాలా హిందూ సంఘాలు, అదేవిధంగా అమ్మవారి యొక్క మండపాల వాళ్ళు అడుగుతున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అసలు అమ్మవారి యొక్క నిమజ్జనం అంటే ఘటస్థాపన చేసి దశమి నాడు, విజయదశమి దసరా నాడు కదిలించాలి. ఆ దసరా నాడు నిమజ్జనం చేయడం కుదరదు కాబట్టి తెల్లారి మనం నిమజ్జనం చేస్తూ వస్తున్నాము. కానీ శుక్రవారం వచ్చినటువంటి సందర్భంలో ఎలా చేయాలి అంటే, గత 10 సంవత్సరాల క్రితం ఇదే విధంగా ఈ సందర్భం వచ్చింది మనకి. అప్పుడు కూడా శనివారమే చేయాలని చెప్పడం జరిగింది. కొందరు శుక్రవారము నిమజ్జనం చేయడం వల్ల ఒక ప్రాంతంలో అమ్మవారి యొక్క విగ్రహము ధ్వంసమయ్యి మళ్ళీ అమ్మవారు నవరాత్రులు పునః చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజల మనోభావాలు అప్పుడు దెబ్బతినడం అనేటటువంటి జరిగింది. సాధారణంగా పల్లెటూరులో వ్యక్తులు అడిగినా కానీ శుక్రవారం ఆడబిడ్డ ఎలా పంపిస్తామని వాళ్ళు అడుగుతారు. అలాంటిది అమ్మవారిని పూజ చేసి ఎలా పంపిస్తాం మనం? కాబట్టి ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మనము శనివారం నాడే నిమజ్జనము చేయాలి. అదే సమంజసమని అందరికీ. ఈ దేవి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఊర్లో, గ్రామాలలో చాలా బ్రహ్మాండంగా వైభవపేతంగా చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసినట్టయితే వినాయక నిమజ్జన మంటపాలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా దేవి నవరాత్రుల మంటపాలు కూడా అదే విధంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. చాలామంది దేవి నవరాత్రుల్లో మాలలు వేసుకోవడం, 9 రోజుల పాటు దీక్ష చేయడం, చాలా బ్రహ్మాండంగా అఖండ దీపం వెలిగించి 9 రోజుల పాటు పూజలు నిర్వహించి అనంతరం విజయదశమి రోజు అమ్మవారిని ఆ మంటపాల్లో అక్కడ ఉన్న బ్రాహ్మణులు కదిలించడం జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఏదైతే అసలు విజయదశమి రోజు మంటపంలో అమ్మవారిని ఉద్వాస చేసిన తర్వాత దసరా రోజు కావడం చేత ఆ రోజు అమ్మవారిని నిమజ్జనం చేయడం లేదు. ఏ మంటపాల్లో కూడా ఆ రోజు అమ్మవారిని ఏ రోజైతే కదిలిస్తారో ఆ రోజు నిమజ్జనం అంటూ చేయడం లేదు. మరుసటి రోజు అంటే ఈసారి మనం పండుగను చూసినట్టయితే కనుక గురువారం రోజు దసరా పండుగ వచ్చింది, విజయదశమి. శుక్రవారం రోజు నిమజ్జనం చేయాలి.
అయితే చాలా గ్రామాలలో పట్టణాల్లో ఏం జరుగుతుంది అంటే శుక్రవారం రోజు ఆడవిళ్ళను మేము బయటకు పంపము అనే ఒక సెంటిమెంట్ అనేది ఈసారి వచ్చింది. దీంతో గురువారం రోజు అమ్మవారిని కదిలించిన తర్వాత శుక్రవారం రోజు అలాగే మంటపంలో ఉంచి, అంటే ఎలాంటి పూజలు చేయకుండా, ఎలాంటి పూజలు నిర్వహించకుండా అమ్మవారిని శుక్రవారం రోజు అలాగే ఉంచి శనివారం రోజు అమ్మవారిని నిమజ్జనానికి తరలిస్తున్నారు. అయితే ఇదంతా కూడా బాగానే ఉంది, కానీ అసలు అమ్మవారిని ఏ రోజైతే ఉద్వాసన జరుపుతారో ఆ రోజే నిమజ్జనం చేయాలా, లేక మరుసటి రోజు చేయాలా, అసలు అమ్మవారిని నిమజ్జనం చేయాలా వద్దా అనే అంశం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఈ అంశం పైన బ్రాహ్మణులు, వేద పండితులు, మెదక్ పట్టణ పౌరోహితులు, వాక్యాత శిరోమణి వైద్య శ్రీనివాస్ గారు మనతో ఫోన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. వారిని అడుగుదాం, అసలు ఈ దుర్గాదేవి నవరాత్రులు చేయవచ్చా, చేస్తే ఎలా చేయాలి, అసలు విగ్రహం పెట్టవచ్చా, విగ్రహానికి పూజలు నిర్వహించిన తర్వాత ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారా లేదా, చేస్తే ఎలా చేయాలి, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం వైద్య శ్రీనివాస్ శర్మ గారికి మనం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫోన్లో అయిన వారు అందుబాటులోకి వస్తే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫోన్ రింగ్ అవుతుంది. హలో, వైద్య శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, నేను ఆవాజ్ భారత్ న్యూస్ ఛానల్ నుంచి నాగరాజ్ శర్మని మాట్లాడుతున్నాను. నమస్కారం నాగరాజ్ శర్మ గారు. నమస్కారం అండి. సార్, ఒక చిన్న సందిగ్ధం వచ్చింది. చెప్పండి. అయితే ఇప్పుడు మనమంతా మీరు మాట్లాడేదంతా కూడా లైవ్లో ప్రేక్షకులు చూస్తున్నారు, వింటున్నారు. చెప్పండి సార్. అయితే ఈ దుర్గాదేవి నవరాత్రులు ఏదైతే దసరాకు ముందు వచ్చే దుర్గాదేవి నవరాత్రులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 9 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. 9 రోజుల అనంతరం వాటిని మామూలుగా మంటపాల్లో కదిలించేసిన తర్వాత నిమజ్జనానికి తరలిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో గర్గపాటి గారు కూడా ఒక వీడియో దీనిపైన చేశారు. నిమజ్జనం అనేది గణపతి విగ్రహాలకు మాత్రమే ఉంది, దేని పడితే దాన్ని మీరు నిమజ్జనం చేసేస్తున్నారు, చెర్లలో కాలువలలో వేసుకుంటూ కాలుష్యాన్ని పెంచేస్తున్నారు. దుర్గాదేవి నవరాత్రుల్లో మాత్రం దుర్గాదేవి విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం అనేది లేనే లేదు, కలశ స్థాపన చేసి కలశాన్ని నిమజ్జనం చేయాలి అని వారు ఒకటి చెప్పారు. మరి దీనిపై మీరేమంటారు? అవునండి, మంచి ప్రశ్న. ఇది చాలా మందికి ఉన్న సందేహం మీరు కూడా అడిగారు. మా పెద్దలు చెప్పిన విషయం ఏమిటంటే, మేము తరతరాల్లో పురోహిత వంశం మాది. మా ప్రాంతంలో, మెదక్ ప్రాంతంలో ఆచారం ప్రకారం మరి గణపతి నవరాత్రులను, అమ్మవారి నవరాత్రులను చాలా ఘనంగా నిర్వహించడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే గణపతి నవరాత్రులను, అమ్మవారి నవరాత్రులను రెండింటినీ కూడా మరి అంటే ఒకటే రకమైనటువంటి ఇక్కడ గణపతి నవరాత్రులను షోడశోపచార పూజతో మనం పూజిస్తాం. ఇక్కడ చతుషష్ఠి పూజ కూడా ఉంది గణపతికి. కానీ మంటపాల్లో అందరూ అంటే ఈ మంటపాలు ఏర్పాటు చేసి పూజించడం అనేటువంటి సంస్కృతి ఏదైతే ఉందో, నవరాత్రులు అనేటువంటివి సాధారణంగా అమ్మవారి నవరాత్రులు, గణపతి నవరాత్రులు మన ఆదిశంకరులు ఏం చెప్పారంటే శివ పంచాయతలను పూజించమని చెప్పారు. 5 దేవుళ్ళు ఉపాసనా దేవుళ్ళు అని చెప్పడం జరిగింది. అయితే శర్మ గారు, ఇక్కడ సమస్య ఏంటంటే, మా ప్రశ్న ఏంటంటే, దుర్గా నవరాత్రులు ఏవైతే ఈ సాధనా దేవుళ్ళు అందరూ కూడా కేవలము వాళ్ళకు ఉండే బీజాక్షరాల ద్వారా, అంటే ఇట్లా నవరాత్రులు చతుషష్ఠి ద్వారానే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి మూల మంత్రాన్ని పఠిస్తూ కూడా వాళ్ళు సాధన చేసేటువంటి అవకాశం ఉంది. కానీ మనకు సగుణ ఉపాసనకు వచ్చేసరికి, అంటే ఒక ప్రతిబింబాన్ని, ఏదైతే ఒక ప్రతిమను పెట్టుకొని పూజలు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని మనం ఈ మధ్యలో చాలా విరివిగా చేస్తూ ఉన్నాం. అంటే ఉదాహరణకు గణపతి విగ్రహాన్ని అక్కడ 9 రోజులు ప్రతిష్ఠించడం, అమ్మవారి విగ్రహాన్ని ఒక 9 రోజులు ప్రతిష్ఠించడం. అంటే వాస్తవానికి ఏంటంటే శరీరం అనేటువంటిది పాంచభౌతికమైనటువంటి శరీరం మనది. అంటే ఈ 5 భూతాల నుండి శరీరం ఉద్భవించి మళ్ళీ ఏది ప్రకృతిలోనే మనం అందరం కూడా కలిసిపోతామనడానికి చిహ్నంగా మనము ఆ మట్టి నుండే చెరువులో ఉన్నటువంటి మట్టిని తీసి ఆ మట్టి ద్వారా ప్రతిమ చేసి పూజించి మళ్ళీ ఆ చెరువులోనే కలిపేయడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. కానీ వాస్తవానికి ఏమిటిది అంటే ఆవాహనం నజానామి విసర్జనం.
ఆయనను మనము తీసుకురావడానికి కూడా అశక్తులము, పంపేయడానికి కూడా అశక్తులము. కేవలం సగుణ ఉపాసనలో ఏమిటి అంటే ఆ ప్రతిమ రూపంలో కొలిచినటువంటి ఆ బింబాన్ని 9 రోజుల తర్వాత వీధిలో పెట్టినటువంటి విగ్రహాన్ని గణపతిని అయితే చెరువులో వేయాలి, అమ్మవారిని అయితే నదీ తీరంలో పెట్టి రావాలి అనేటువంటిది కూడా మన పెద్దలు చెప్పడం జరిగింది. నిమజ్జనం అనేటువంటిది అమ్మవారికి లేదు. ఓకే. ఎందుకంటే గౌరవం చేస్తాం మనం ఇంట్లో గణపతి గౌరవం. ఆడవాళ్ళు పూజ అయిపోయిన తర్వాత ఆ గౌరమ్మను చెప్పులకు పూసుకోవడము, మింగడము ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఓకే. ప్రతిమ అనేటువంటిది కేవలము ఆ అమ్మవారి యొక్క ఆకారమును మన మనస్సులో నిలుపుకోవడానికి పెట్టినటువంటి ఒక సింబాలిక్ చిహ్నము. ఆ ప్రతిమలోనే ఆవాహన చేసి అక్కడ ప్రతిమ ముందు కలశం పెడతాం మనం. ఆ కలశము చాలా ఇంపార్టెంట్. ఆ కలశంలోనే మనము మన దగ్గర పూజ చేయాలంటే విరివిగా పద్ధతులు ఉన్నాయి. అయితే అగ్ని ద్వారా దేవతలకు హవిస్సు ఇవ్వడం, లేదా ఒక కలశంలో జలం పోసి ఆ జలం ద్వారా ఏం చేసినా పంచభూతాల ద్వారా మాత్రమే భగవంతుణ్ణి మనం అనుసంధానం అవుతాం. ఓకే. కాబట్టి ఆ కలశంలో ఉన్నటువంటి జలములో ఆ కలశమును ప్రతిష్ఠ చేసి అందులో అన్ని మంత్రాలు ఉంటాయండి. అన్ని ఏది అంగదేవత ఉపదేవత మంత్రాలు, అమ్మవారి యొక్క మూల మంత్రం చేత చక్కగా ఆ కలశంలో అన్ని సుగంధ ద్రవ్యాలు వేసి ఆ కలశం పైన టెంకాయలు పెట్టి దానిపైన ఒక బ్లౌజ్ పీసును పెట్టి చక్కగా ఆవాహన చేసి అమ్మవారిని ఆ కలశంలో ఆవాహన చేస్తాం. వెనుక ఉన్నటువంటి విగ్రహము కేవలం మనకు ఒక సింబాలిక్ ప్రతిమ మాత్రమే అయినప్పటికీ కూడా ఆ విగ్రహాన్ని కదిలియకుండా ఆ విగ్రహములో ఉన్నటువంటి ఆ విగ్రహం కూడా ప్రాణశక్తిని కల్పించి అమ్మవారి రూపంలో కొలుస్తాం. గణపతి నిమజ్జనం లాగా అమ్మవారి నిమజ్జనం చేయడానికి వీలు లేదు అని మన శాస్త్ర సంబంధమైన కొన్ని విషయాలు కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. దీనికి ప్రమాణాల విషయంలో నాకు కొంచెం పరిజ్ఞానం తక్కువైనప్పటికీ కూడా పెద్దల దగ్గర విన్న విషయం ఏమిటి అంటే అమ్మవారు విగ్రహాలను విరివిగా పెట్టేవాళ్ళు కాదు. ఇట్లా అంటే ఇప్పుడు ఇంత ట్రెండింగ్ గా అమ్మవారిని ప్రతిష్ఠించి షోడశోపచార పూజ చేసి ఇట్లా నిమజ్జనానికి ఊరేగింపులో ధరిస్తున్నారు. కానీ త్రిరాత్రులు నవరాత్రులు అనేటువంటి ఇంట్లో కలశం పెట్టుకొని ఫోటో పెట్టుకొని అమ్మవారి యొక్క మూల మంత్రము, లలితా సహస్రనామ పారాయణము, లలిత త్రిశతి, దేవి ఖడ్గమాల ఇలాంటి స్తోత్రాలు చదువుకుంటూ 9 రోజులు అమ్మవారి యొక్క పూజను ఘనంగా మనం ఇళ్లలో నిర్వహించుకునే వాళ్ళము. కానీ అంటే వీధులలో పెట్టడము అది శాస్త్ర సంబంధమైనది కాదు అని నేను అనడం లేదు. ఎందుకంటే ఇది ఇంట్లో శుచి ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో చేస్తారు. శుచి సరిగా అంటే ఇంట్లో కొన్ని అంటే అమ్మవారిని పూజించేటప్పుడు శక్తి ఆరాధన చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక ఆపరేషన్ చేసేటప్పుడు ఎట్లయితే ఆ వ్యవస్థనంతా కూడా శానిటైజేషన్ చేసుకుని ఒక ప్రత్యేకమైన కండిషన్లలో మాత్రమే ఆపరేషన్ చేస్తాడో, కొన్ని కెమికల్స్ ను ఒక ల్యాబ్ లో ఉంచి ఎట్లయితే ప్రత్యేకమైనటువంటి కండిషన్ లో ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తూ ఉంటారు శాస్త్రజ్ఞులు, అట్లనే అమ్మవారి తత్వమును కూడా అట్లనే ఆమె శక్తి స్వరూపిణి. అంటే ఉదాహరణకు నేను దీపం దగ్గర వేలు పెట్టి కాలింది అంటే ఇది తెలియక పెట్టేది కాబట్టి కాలకూడదు అనేటువంటిది ఉండదు. అమ్మవారు శక్తి స్వరూపమే. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పకుండా ఆ ఫలితం అమ్మవారు ఇస్తూ ఉంది. కాబట్టి ఆ శక్తి స్వరూపిణి దగ్గర మనము ఖచ్చితమైనటువంటి ఏదైతే నియమనిష్టలు ఉన్నాయో వాటిని అనుసరించి మాత్రమే పూజను నిర్వహించాలి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి చాలా అమ్మవారి పూజలో నిష్ఠ చాలా అవసరము. కాబట్టి అందరూ కూడా మనలాంటి పామరులు మరి ఇళ్లలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వీధిలో పెట్టుకొని అందరూ కూడా నిష్ఠగా అమ్మవారు కొలుస్తూ ఉన్నారు. అది కూడా మంచి సాంప్రదాయమే. కానీ గణపతికి చేసినట్లా గణపతి క్షమించి వదిలిపెడతాడేమో కానీ అమ్మవారి తత్వం అట్లుండదు. ఆమె శక్తి స్వరూపిణి. ఒకసారి శక్తిని జాగృతం చేశామంటే ఆ శక్తి పరిపూర్ణమయ్యే వరకు కూడా మనము ఆ శక్తిని మనం గ్రహించాల్సి వస్తుంది. కాబట్టి అమ్మవారి యొక్క కార్యక్రమం అంటేనే చాలా శ్రద్ధగా నిష్ఠతో నియమాలతో చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యలో మీరు అన్నారు గరికపాటి వారు అన్నారు అని అన్నారు కదా, వాస్తవమే. అన్న దాంట్లో వారి మాటలను నేను కూడా సమర్థిస్తూ ఉన్నాను. వెనకటి రోజులలో అమ్మవారులను నిమజ్జనం చేసేటువంటి అంటే విరివిగా పెట్టేవాళ్ళు కాదు కాబట్టి నిమజ్జనం అనేటువంటిది పెద్ద రాద్ధాంతం కాలేదు. కానీ ఈ మధ్యలో గణపతి లాగా అమ్మవారిని ప్రతిష్ఠించి నిమజ్జన కార్యక్రమాలకు చాలా పెద్ద ర్యాలీ ప్రొసెషన్ రూపంలో అమ్మవారిని ఊరేగిస్తూ తీసుకుపోతున్నారు. సరే, వారి భక్తిని మనం శంకించడానికి వీల్లేదు. అది ఎవరి భక్తికి సంబంధించినటువంటి విషయము. అమ్మవారి పూజ కూడదనేటువంటిది ఏమి కూడా లేదు. ఇంట్లో ఆచరించవచ్చు,
వీధిలో చేయవచ్చు. నిమజ్జనము చేసే క్రమంలో ఆ గణపతి విగ్రహాలను ఇష్టం ఉన్నట్టుగా ఇట్లా పడేయడం, తలక్రందులుగా అట్లా చేయడము అవన్నీ చేస్తూ ఉన్నారు. అవి కూడా నిషేధింపబడేటివే. కాకపోతే అమ్మవారు విగ్రహాలను మాత్రం నిమజ్జనం చేయకుండా నదీ తీరం దగ్గరికి తీసుకెళ్లి పెట్టినట్టయితే ఆ విషయంలో వాస్తవానికి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి విగ్రహాలు కాకుండా చిన్న మట్టి విగ్రహాలు చేసి అమ్మవారి ప్రతిమలను వాస్తవానికి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి విగ్రహాలు కాకుండా చిన్న మట్టి విగ్రహాలు చేసి అమ్మవారి ప్రతిమలను ప్రతిష్ఠ చేసినట్టయితే అది తొందరగా కరిగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మంటపాల నిర్వాహకులు ఇవి కూడా గమనించి మరి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గణపతి పూజ లాగా అమ్మవారి పూజ ఉండదు. అమ్మవారు ఖచ్చితంగా 9 రోజులు రోజొక అవతారం ధరించి చివరికి శుంభులను మధుకైటముల లాంటి ఎంతో మంది రాక్షసులకు సంబంధించినటువంటి అమ్మవారు మరి శక్తి స్వరూపిణి. ఆమెను ఆరాధించేటప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి మంటపాల్లో మరి అనుభవం ఉన్నటువంటి బ్రాహ్మణుల చేత మరి వారు చక్కగా అమ్మవారి యొక్క మూల మంత్రాలు మరి వారికి గురుముఖత ఇచ్చినటువంటి మూల మంత్రాలు తీసుకున్నటువంటి బ్రాహ్మణుల చేత పూజను ఆచరింపజేసుకొని చక్కగా మరి ఈ కార్యక్రమాలన్నిటి కూడా నిర్వహించుకోవాలి. ఆమె శక్తి స్వరూపం కాబట్టి నియమానుసారమే పూజా కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకొకటి శర్మ గారు, ఇప్పుడు ఈసారి చూసినట్టయితే విజయదశమి గురువారం వచ్చింది, మహానవమి వచ్చేసేసి బుధవారం వచ్చింది. జనరల్ గా అయితే దుర్గాదేవి నవరాత్రులు మహానవమి రోజే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయి. 9 రోజులకి సంబంధించిన పూజలన్నీ కూడా అయిపోతాయి. విజయదశమి రోజు అమ్మవారిని కదిలిస్తారు. కానీ ఈసారి మాత్రం శుక్రవారం అంటే అమ్మవారిని శుక్రవారం రోజు పంపించద్దు, ఆడవిళ్ళని మేము పంపించము, శనివారం రోజు మేము నిమజ్జనం చేస్తాము అంటున్నారు. అసలు ఇప్పటికే 9 రోజులు పూజలు అందుకోవాల్సిన అమ్మవారి పూజలు అందుకుంది. మరి 10వ రోజు 11వ రోజు మరి ఏ విధమైన పూజలు చేస్తారు? అంటే ఎలాంటి పూజలు చేయకుండానే అమ్మవారిని పంపిస్తారా? ప్రశ్న బాగుంది. మాకు ప్రజలు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే 2 తిథులు ఒక రోజు వచ్చినట్టయితే అది ఒక రోజుతో సమానం. మొన్న పంచమి తిథి ఉందనుకోండి, 2 రోజులు వచ్చింది ఆ పంచమి తిథి, దాన్ని మనం ఒక్క రోజుగానే పరిగణించాల్సి వస్తుంది. మరి ఒక్క తిథి 2 రోజులు వచ్చినట్టయితే ఒక రోజుగా పరిగణిస్తాము. మరి ఒకటే రోజు 2 తిథులు వచ్చినట్టయితే 2 రోజులుగా పరిగణించడం అనేటువంటిది ఈ శాస్త్రంలో ఆనవాయితీగా వస్తుంది. కొన్ని సందర్భాలలో గత సంవత్సరం అంతకంటే ముందు సంవత్సరాలు 8 రోజులు మాత్రమే నవరాత్రులు అయింది. అంటే పొద్దున దుర్గాష్టమి, సాయంత్రం కాలంలో అమ్మవారికి మహానవమి చేసి తెల్లవారి దసరా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లా రెగ్యులర్ గా ఇది కొత్తేం కాదు. సాధారణంగా 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుంటుంది. 8 రోజులు వస్తాయి. అంటే ఎప్పుడైతే తిథి 2 రోజులు ఉంటుందో ఆ తిథులు 2 రోజులు వచ్చినప్పుడు సూర్యోదయం ఉన్నటువంటి తిథి 2 రోజులుగా ఉన్నప్పుడు ఆ ఒక్క రోజుగానే మనం నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఒకటే రోజు 2 తిథులు వచ్చినట్టయితే అది 2 రోజులుగా పరిగణించి గత సంవత్సరం కంటే ముందు సంవత్సరం ఈ పొద్దున్న దుర్గాష్టమిని సాయంకాలం మహానవమిని జరుపుకొని ఎలాంటి విజయదశమి చేసుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అమ్మవారు ఒక సంవత్సరం 8 రోజులు కూడా వస్తుంది పూజ, ఒక రోజు 10 రోజులు కూడా వస్తుంది. ఈ సంవత్సరం అమ్మవారు ఘనంగా ఇక్కడ వర్షాలను ఇస్తూ ఉంది. చాలా చక్కగా మరి 10 రోజులు అందరూ కూడా అమ్మవారిని పూజించారు. ఈసారి పంచమి 2 సార్లు వచ్చింది, 2 రోజులు వచ్చింది కాబట్టి మనం ఒకటో రోజుగా పరిగణించి 10 రోజులు నవరాత్రులు చెప్పారు. ఇప్పుడు చేసేదానికి దోషం లేదు అంటారు? ఎలాంటి దోషం లేదు. ఇంకొకటి ఏంటంటే నిమజ్జనోత్సవాన్ని ఈ మధ్యలో బతుకమ్మలు కొత్తగా ఇవన్నీ వింటున్నాం. వారదోషం ఎప్పుడు కూడా ఉండదండి. వారదోషం అనేది ఎప్పుడు కూడా మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. మనం బతుకమ్మ పండుగ దుర్గాష్టమి రోజు వచ్చినట్టయితే పుష్పక గౌరి వ్రతాన్ని దుర్గాష్టమి రోజు చేయాలి. అది సోమవారమైనా, మంగళవారమైనా, బుధవారమైనా, ఏ వారమైనా తప్పకుండా వారదోషము స్వల్పమే. కాబట్టి మనము ఆచరించాల్సింది ఏంటి అంటే ఏ రోజున్నా అమ్మవారు 9 రోజులు సువాసిని పూజ అనంతరం అమ్మవారు ఆ మంటపాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సువాసిని పూజలో సాక్షాత్తు సువాసిని రూపంలోనే మనం అమ్మవారిని కొలుస్తాం. మనకు చక్కగా పసుపు కుంకుమ కార్యక్రమం చేసేసి మరి చక్కగా నమంత్రం నోయంత్రం చదివి అమ్మవారిని క్షమాపణ వేడుకున్న తర్వాత సువాసిని పూజతో పాటుగానే అమ్మవారి పూజ కూడా పరిసమాప్తం అవుతుంది. బలి ప్రదానం అనంతరం తెల్లవారి యథావిధిగా అమ్మవారికి మరి పట్టాభిషేకం నిర్వహించి
మహారాజ్ఞిగా పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి విజయదశమి వేడుకలు నిర్వహించుకుంటారండి. శర్మ గారు, ఇంకొకటి అండి, చిన్న సందేహము. ఇప్పుడు మాలలు వేస్తున్నారు, దేవీ నవరాత్రుల్లో 9 రోజులు మాలలు వేస్తున్నారు, దీక్షలు తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ దీక్షలు ఇవ్వవచ్చా? ఈ దీక్షల్లో దీక్షా వస్త్రాలు కూడా ధరిస్తున్నారు. అంటే జనరల్ గా వచ్చేసేసి ఈ దీక్షలు అనేటివి లేవు అని అనుకుంటున్నాము. అంటే శాస్త్రం ఏం చెప్తుంది, మీరేమంటారు? లేదండి, దీక్షలు అనేటువంటివి ఏదైనా మనం ఒక పనిని చేయడానికి, కొన్ని రోజులు ఒక పని ఆచరించడానికి మనం కంకరబద్ధగా పోతే అది దీక్ష అంటాం దాన్ని. మరి అమ్మవారు ఇప్పుడు అయ్యప్ప దీక్షలు ఇట్లా ఇంతకు ముందు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఉత్తర భారతదేశంలో కావచ్చు, ఇటు ఉత్తర భారతదేశంలో ఇక్కడికి కూడా ఎక్కువ మంది అయ్యప్ప దీక్షలు తీసుకోరు. కేవలం దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతంలో చాలా మంది అయ్యప్ప దీక్షలు తీసుకుంటూ ఉన్నారు. ఆ కాలక్రమేణా హనుమత్ దీక్ష అనేది, తర్వాత భవానీ దీక్ష అని, తర్వాత వచ్చేసి ఇప్పుడు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో సుబ్రహ్మణ్య దీక్షలు కూడా ఇస్తూ ఉన్నారు. అలా రామదీక్షలు, ఇప్పుడు రామనవరాత్రులు వస్తే రామదీక్షలు ఇవ్వడం. అంటే దీక్ష ఏదైనప్పటికీ కూడా దీనికి శాస్త్ర సంబంధమైనటువంటి ఆధారాలు ఉన్నాయా లేవు అనేటువంటి పక్కన పెడితే దీక్ష ద్వారా దీక్ష నియమాలను పాటిస్తూ ఉన్నారు. అంటే ఏకభుక్తం చేయడము, దానికి సంబంధించినటువంటి నియమాలను పాటించడము, తద్వారా ఆరోగ్యము కాస్త మెరుగుపడము. తర్వాత మనిషికి ఎప్పుడైతే ప్రశాంతత కోల్పోతామో అప్పుడు ఈ దీక్షను తీసుకున్నట్టయితే ఈ అప్రస్తుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఏదైతే ఉపాసన అమ్మవారు ఉందో, అయ్యవారు ఉన్నారో వారి జపం చేస్తూ ఉన్నట్టయితే దీక్ష పరిపూర్ణమైనట్టయితే. దీక్షకు ఆధారాలు ఏం లేవండి. అయ్యప్ప దీక్షకు మాత్రం నల్లబట్టలు వేసుకోవాలి ఇంకా ఉంది. కానీ చాలా మంది అంటే నేను ఎంతో మంది ఉపాసనా పరులను చూస్తున్నాను. ఇప్పుడు శాక్తేయులు చూసినట్టయితే నవార్ణ దీక్ష తీసుకుంటారు. అంటే శ్రీచక్ర సంబంధమైనటువంటి నవార్ణ దీక్ష తీసుకుంటారు, మాల తీసుకుంటారు. అంటే కేవలం బట్టలు వేసుకుంటే మాత్రాన, మాల వేసుకుంటే మాత్రాన మనం దీక్షలు ఉన్నటువంటిది కాదు. ఆ మూల మంత్రాన్ని మనము ఎంత ఉపాసన చేసినాము, ఎంత తపస్సు చేసినాము, ఏదైతే దైవం ఉందో వితౌట్ మాల, వితౌట్ డ్రెస్ కూడా మూల మంత్రాలను పఠిస్తూ ఇప్పటికి కూడా ఎంతో మంది తరించినటువంటి గొప్ప గొప్ప శాక్తేయులను మనం చూసినాం, గురువులను మనం చూసినాం. మన తెలంగాణ సాంప్రదాయాలు రమణయ్య గారు ఉన్నారు. రమణయ్య గారు ఎప్పుడు కూడా ఏ దీక్ష తీసుకోలేదు. మన దగ్గర శాక్తేయ ఉపాసకుడు. మరి చక్కగా రమణయ్య గారు ఇక్కడ చిట్కుల్లో బ్రహ్మాండమైన అమ్మవారి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. వాస్తవానికి అంతకుముందు ఈ తెలంగాణ ప్రాంతంలో, ఈ మెదక్ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో శాక్తేయం పెద్దగా ప్రాచుర్యంలో లేదు. అసలు శక్తి ఉపాసన అనేటువంటిది తెలియదు ఎవరికి కూడా. ఇప్పటికీ రమణయ్య గారు చిట్కుల్లో ఒక దేవాలయం పెట్టి స్థాపించిండు. అక్కడి నుంచి ఈ సప్తశతి పారాయణాలు కావచ్చు, అమ్మవారి యొక్క బాల మూల మంత్రాలు కావచ్చు, అలా మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా, అంటే దీక్షలో ఉన్నంత మాత్రాన్నే మనకు ఇది సాధించగలుగుతాము అనేటువంటిది ఏది కూడా లేదండి. దీక్ష అనేది కేవలం సింబాలిక్ గా, అంటే బట్టలు వేసుకోవడం, మాల వేసుకోవడం వల్ల మనం అయ్యో ఎప్పటికప్పుడు గుర్తు చేయడం అన్నట్టు, మనల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నట్టు. నేను దీక్షలో ఉన్నా కాబట్టి ఇలాంటిది ఇవి పరిషత్ వర్గాలకు అనేటువంటి ఒక సింబాలిక్ ను ఏర్పాటు చేసుకోవడం తప్ప మానసికంగా కూడా దీక్ష తీసుకునేటువంటి అవకాశం ఉంది. చాలా మంది ఇందులో ఈ నవరాత్రుల్లో దీక్ష తీసుకోరు కానీ దీక్ష నియమాలన్నింటినీ కూడా తప్పకుండా పంపిస్తారు. అంటే ఈ అల్లమెల్లిగడ్డ తినకపోవడం కానీ, తర్వాత కారం ఎక్కువ తినకపోవడం కానీ, ఉత్తల శయనం అంటే కింద పడుకోవడం, చక్కగా అమ్మవారి యొక్క కలశ స్థాపన, దీపారాధన, అలాగే జపము, అనుష్ఠానం ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటారు. దీక్షలు తీసుకోవడము, దీక్షలు లేవా ఉండనేటువంటి ప్రశ్న పక్కన పెడితే దీక్షలు తీసుకోవడం వల్ల నష్టం ఎవరికి కూడా జరగడం లేదు. ఆరోగ్యం బాగుపడుతుంది. ఆయా క్లైమేట్లను బట్టి, ఉదాహరణకు మరి చైత్ర మాసంలో అన్న దీక్షలు తీసుకుంటారు, అప్పుడు వాళ్ళు తెల్లటి డ్రెస్ వేసుకుంటారు. అట్లా వేసుకోవడం వల్ల ఉష్ణం బయటకు పోతుంది. దానివల్ల కొంచెం శరీరం కంఫర్ట్ అయి వాళ్ళకు ఆ రకమైనటువంటి దీక్ష ఆ కాలంలో బాగుంటుంది. అదే అయ్యప్ప స్వాములు కార్తీక మాసంలో దీక్ష తీసుకున్నట్టయితే నల్ల బట్టలు వేసుకుంటారు. అంటే ఆ బయట చలిగా ఉన్నప్పుడు శరీరము వేడి నుంచి కాపాడుకోవడానికి, వేడి సంబంధమైనటువంటి ఉష్ణాన్ని బయట పోనీయకుండా నలుగు బట్టలు వేసుకొని దీక్ష చేస్తారు. అంటే బట్టలు ఏవైనప్పటికీ కూడా ఆయా కాలాలకు సంబంధించినటువంటి బట్టలు వీళ్ళు ధరించినప్పటికీ కూడా మరి ఏ దీక్షా నియమాలు కూడా శరీరము ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ఏకముక్తము, భూతల శయనము, చెప్పులకు నడవడము, అబద్ధాలు ఆడకపోవడము, కామ క్రోధ లోభ మోహ మద మత్సరములను వాటిని దమపరచుకోవడం,
వాటిని రక్షించుకోవడము, అనవసరమైనటువంటి విషయాలను మెదడులో నింపుకోకుండా అరే స్వామి తీసుకున్నాడు కదా, ఈయన కొన్ని లౌకికమైనటువంటి విషయాలు మాట్లాడద్దు అనేటువంటి ఒక కట్టుబాటు, ఇవన్నీ కూడా పెట్టుకోవడం వల్ల ఏమైతుందంటే శరీరము ప్రశాంతతలోనే భగవంతుడి దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇదే భగవంతుడి దగ్గర చేస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. శాస్త్రీయము శాస్త్రం కలిసింది దీక్ష, అంతే కదా గురుగారు? అంతే, ఆధ్యాత్మికము ఆరోగ్యము రెండు కలగలిసిందే దీక్ష. దీక్ష చేయడం వల్ల దోషం లేదు, దీక్షలో ఉండి కూడా సాధారణ వ్యక్తుల్లాగా మనం చేస్తే లాభం లేదు. ఓకే, ధన్యవాదాలు గురూజీ. మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే మీకు ఖచ్చితంగా మళ్ళీ ఫోన్ లైన్ లో కలుస్తాం. నమస్కారం. చాలా మంచి ప్రశ్నలు అడిగారు మీరు. అందరికీ ఉన్నటువంటి సంశయాలని మీరు అడిగారు, వాటిని నివృత్తి చేసే దిశగా మా పెద్దలు చెప్పినటువంటి విషయాలు మాత్రం చెప్పడం జరిగింది. ఇంకా చాలా మంది పండితులు మరి చర్చించి వారి దగ్గర కూడా అంటే అంత పాండిత్యం నాకు లేకపోయినప్పటికీ కూడా నాకు మాకు పెద్దలు ఉపదేశించినటువంటి విషయాన్ని మీకు తెలుసుకోవడం జరిగింది. నాగరాజు గారు నమస్తే. నమస్తే గురూజీ. ఇది మొత్తానికి ఏదైతే దేవీ నవరాత్రుల విగ్రహాలు పెడతారో విగ్రహాలను మాత్రం నిమజ్జనం చేయకూడదు. కలశం పెడతారో కలశ నిమజ్జనం మాత్రమే ఉంటుంది, దేవీ విగ్రహాలను మాత్రం నిమజ్జనం చేయకూడదు. ఏవైతే చెరువుల గట్లు ఉంటాయో ఆ గట్ల దగ్గర ఆ గట్ల అంచున పెట్టేసేసి రావాలి. వాటిని నీళ్ళలో తోయడం కానీ కేన్లతో దించడం కానీ ఇలా అంటే ఇష్టం వచ్చిన మాదిరిగా మాత్రం దేవీ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు. అక్కడ గట్టున పెట్టేసేసి రావాలి. ఏదైతే కలశం పెట్టి కలశానికి పూజ చేస్తారో ఈ 9 రోజుల పాటు అందులోనే సకల దేవతలు ఉంటారు. ఆ కలశాన్ని మాత్రం నిమజ్జనం ఆ చెరువులో కానీ నదిలో కానీ వారికి ఏదైతే దగ్గర ప్రాంతంలో నీటి ప్రవాహం ఉంటుందో ఆ నీటి ప్రవాహంలో వాటిని నిమజ్జనం చేయాలని చెప్పి గురూజీ వైద్య శ్రీనివాస్ శర్మ గారు కూడా తెలుపుతున్న పరిస్థితి ఇది. మొత్తానికి ఆవాజ్ భారత్ ప్రేక్షకులందరికీ చెప్తున్నాం ఏంటంటే, మా నుండి మీకు గురూజీ తెలిపిన విషయాలు అలాగే గరికపాటి చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరం నుంచి అయినా సరే లేదా ఈ సంవత్సరం వీలైతే ఇంకా నిమజ్జనం చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో దేవీ విగ్రహాలను మాత్రం చెరువులో కానీ నీటిలో కానీ నదిలో కానీ నిమజ్జనం చేయకండి. వాటిని అదేదైతే అక్కడ గట్టు ఉంటుందో గట్టుపైన పెట్టేసేసి మీరు 9 రోజులు నిర్వహించిన కలశ స్థాపన ఏదైతే ఉందో ఆ కలశ చెంబును మాత్రం నీటిలో నిమజ్జనం చేయండి. దాంతో మీరు ఈ 9 రోజులు చేసిన దీక్ష ఏదైతే ఉందో అది సంకల్పం నెరవేరే విధంగా మీరు చేసిన దీక్షకు ఫలితం వచ్చే విధంగా ఉంటుంది. దేవి నవరాత్రులు మంటపాలు పెట్టడమే కాదు, 9 రోజులు దీక్ష చేయడమే కాదు, ఈ చేసిన 9 రోజులు చేసిన మీ పూజా ఫలితం రావాలి అంటే అమ్మవారిని నది ఒడ్డున పెట్టేసేసి మీరు చేసిన కలశ స్థాపన చేసిన ఏదైతే కలశం ఉంటుందో దాన్ని నిమజ్జనం చేయండి అని చెప్పి ఇక్కడ గురూజీలు చెప్తున్నారు. అలాగే ప్రవచన కర్తలు చెప్తున్నారు, శాస్త్రం కూడా అదే చెప్తుందని చెప్తున్నారు. నిమజ్జనం మాత్రం దేవీ నవరాత్రులకు లేదు. విగ్రహాలను ఎలా పడితే అలా మీకు తోసేయకండి అని చెప్పి కూడా వాళ్ళు ఒక మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారు. వచ్చే సంవత్సరం నుంచి మాత్రం ఖచ్చితంగా మీరు మట్టి విగ్రహాలను పెట్టే ప్రయత్నం చేయండి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసి అటు నదిని చెరువులను కాలుష్యం చేసి ప్రజలకు హాని చేసే విధంగా మాత్రం చేయొద్దు అని చెప్పేసి కూడా తెలపడం జరుగుతుంది. ఇది ఈరోజు మేము ఎంచుకున్న అంశం. దేవీ నవరాత్రుల్లో ఏ విధంగా పూజలు చేయాలి, దేవి విగ్రహాలను ఏ విధంగా నిమజ్జనం చేయాలి, అసలు నిమజ్జనం చేయాలా వద్దా అనే దానికి మాత్రం ఒక కంక్లూజన్ అయితే వచ్చింది. ఈరోజు రేపు దేవి విగ్రహాల నిమజ్జనం చేసే వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా విగ్రహాలను పక్కన పెట్టండి. ఆ నది అంచున పెట్టేసేసి కలశంలో ఉన్న నీటిని మాత్రం నిమజ్జనం చేయండి. అది కాలక్రమేణా వర్షాలతో పాటు ఆ వస్తున్న ప్రవాహానికి నెమ్మదిగా ఆ విగ్రహం కరిగి ఆ నదిలో కానీ చెరువులో కానీ కలిసిపోతుంది. దాన్ని మాత్రం మీరు నెట్టివేయద్దు అని చెప్పేసి మాత్రం ఇక్కడ గురువులు చెప్తున్న మరో కొత్త అంశంతో మీ ముందుకు వస్తాడు మీ దేశపేట నారాయణ. చూస్తూనే ఉండండి ఆవాజ్ భారత్ న్యూస్ ఛానల్.